ఇప్పుడు సాంస్కృతిక రంగంలోనే కాకుండా నిన్న అత్యంత ప్రతిభావంతమైన క్రీడా స్ఫూర్తి కనపరిచిన మన ఎమ్మెల్యే గారు ఓడిపోయారు అనుకోండి అన్ని క్రీడల్లో. సుందరం విజయ్ కుమార్ గారు. అధ్యక్ష, మిమ్మల్ని గెలిపించాల్సి వచ్చి మేము మీరు స్పీకర్ కాబట్టి గెలిపించాల్సి వచ్చి మేము ఓడిపోయాం అధ్యక్ష. మళ్ళా మైక్ ఎవరో బెల్ల కూడా వస్తారని భయంతో గౌరవం పెంచాలని, మీరు బెల్ల కొట్టకుండా ఉండాలని మిమ్మల్ని పెంచి పెద్దలు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలపాలి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రోడ్లు, భవనాలు నిజంగా చెప్పాలంటే అధ్యక్ష 2019, 2024 మధ్యలో రోడ్లు ఎంత ఇంపార్టెంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలిసొచ్చింది అధ్యక్ష. ఒక ఇంటి నుంచి బయటికి వెళ్తే ఎంత దారుణమైన పరిస్థితులు, ఒక నార్మల్ వ్యక్తి, ఒక ఆటో నడుపుకునే వ్యక్తి బయటికి వెళ్తే ఆయన ఏదైనా భారం తీసుకుని కరెక్ట్గా 1 కిలోమీటర్ వెళ్తే ఆ ఆటో ఏదో ఒక పార్ట్ చేతిలోకి వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాగే దారుణమైన పరిస్థితులు మా అచ్యుతాపురం దగ్గర నేను చూశాను అధ్యక్ష. పాపం ఒక తల్లి బిడ్డకి ఎదురొస్తూ, ఇంటి నుంచి ఎదురొస్తూ జస్ట్ ఆ బిడ్డ ముందుకెళ్ళాడు అధ్యక్ష. లారీని తప్పించిపోయి అందులో పడిపోతే తల్లి ముందే చనిపోయాడు అధ్యక్ష. కరెక్ట్గా 4 రోజులు ఆ దిగులుతో ఆవిడ కళ్ళ ముందే అబ్బాయి చనిపోతే 4 రోజులు ఆవిడ కూడా చనిపోయింది అధ్యక్ష. దానికోసం మేము ధర్నా కూడా చేసాం. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో 19-24 మధ్యలో ఎవరిని అడిగినా కూడా చిన్న గొయ్యి కూడా కప్పే పరిస్థితి లేకుండా నెగ్లెక్ట్ చేసి వదిలేశారు అధ్యక్ష. అపోజిషన్ పార్టీలు అన్నీ కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి ఎంత గీపెట్టుకున్నా కూడా, అరిచి గీపెట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేనంత పరిస్థితి అధ్యక్ష. ఒక కారు వెళ్తే కేవలం ఒక పైన క్యాబిన్ మాత్రమే కనపడేది అధ్యక్ష, కింద పార్ట్ అంతా కనపడేది కాదు అధ్యక్ష. రోడ్లు ఆ కారు టైర్లు అవనియండి సగం వరకు కనపడేది కాదు అధ్యక్ష ఒక కారు వెళ్తే. అంత దారుణమైన పరిస్థితులు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, అలాగే మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. దీన్ని కనీసం 9 నెలల్లో ఎక్కడ కూడా రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఒక గుంత కూడా లేకుండా చేసిన దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు R&B మినిస్టర్ గారికి కూడా చెప్పాలి అధ్యక్ష. అయితే ఇక్కడ నేను నా సూచనలు కూడా కొన్ని చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. వాస్తవానికి పంచాయతీరాజ్ రోడ్లు వాటి నుంచి R&B రోడ్లుగా మార్చాల్సిన పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. ఎందుకంటే పంచాయతీరాజ్ రోడ్లు కేవలం 35 టన్స్కి మాత్రమే కెపాసిటీకి మాత్రమే వేస్తాం అధ్యక్ష. వాటిని R&Bకి మార్చాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆ కెపాసిటీ పెరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు R&B దయచేసి కొత్త టెక్నాలజీని మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు 24 టైర్లు, 30 టైర్లు హెవీ లోడ్స్, హెవీ ట్రక్స్ వెళ్ళటం వల్ల అవి కొంచెం రోడ్లు మన డిజైన్స్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని మీరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తోని మీరు కొంచెం అవగాహన తెచ్చుకొని ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ ఇస్తున్నారు, వాటికి ఏమేమి రా మెటీరియల్స్ వస్తాయి, ఎలాంటి క్యారియర్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా రోడ్ ఇస్తే దానివల్ల మనకి డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు నిలుస్తాయి అధ్యక్ష. దీన్ని మీరు దయచేసి కొంచెం టెక్నికల్గా, మరి కృష్ణబాబు గారు కూడా ఉన్నారు, అలాగే మంత్రి గారు ఉన్నారు, అందరూ ఈ సభలో ఉన్నారు కాబట్టి నేను దయచేసి వాటి మీద టెక్నికల్గా ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటున్నానంటే ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం. మనం రేపటి తరానికి మనం టెక్నికల్గా చాలా మంచి ఒక దారి చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ మాకు
ఎస్పెషల్లీ దీనికి కనెక్టెడ్గా నేను చెప్తున్నాను అధ్యక్ష. మాది SEZ అచ్యుతాపురం 10,000 ఎకరాలు, రాంబిల్లి అచ్యుతాపురం మండలం, అలాగే పక్కన పరవాడ అది కూడా SEZ. అలాగే ఇటువైపు ఇప్పుడు నక్కపల్లి అది కూడా మేజర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలాగే ముందుకు వచ్చేసరికి మరి గాజువాక ఇండస్ట్రియల్ జోను, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అధ్యక్ష, రోడ్స్ మన ఇండస్ట్రీస్ ఏదైతే వచ్చాయో ఆ ఇండస్ట్రీస్కి తగ్గట్టు రోడ్స్ని మనం అప్గ్రేడ్ చేయలేదు. దానివల్ల అధ్యక్ష వాస్తవానికి చూసుకుంటే గాజువాక పరిస్థితి చాలా దారుణం ఉంది. రోజు రోడ్డు మీదకి బయటికి వెళ్ళి వస్తే మరి ఇంటికి వస్తున్నామో లేదో తెలియని పరిస్థితి అధ్యక్ష. అలాగే నా కాన్స్టిట్యున్సీ వరకు చూసుకుంటే అధ్యక్ష, దయచేసి ఆ గణాంకాలు మనం నేషనల్ యావరేజ్ తీసుకుంటే మనం ఒక 5th 6th ప్లేస్లోని ఫ్యాటల్ దీని మీద ఉన్నాం. కానీ వాస్తవానికి స్టేట్తో నా కాన్స్టిట్యున్సీ మరి చూసుకుంటే 2020లో 369 ఫ్యాటల్ అయితే నా కాన్స్టిట్యున్సీలో 47 అధ్యక్ష. అదే 21 598 ఫ్యాటల్ స్టేట్ వైడ్ అయితే 61 నా ఒక్క కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. అలాగే 22 299కి 68, అంటే ఆల్మోస్ట్ 10% to 15% ఫ్యాటల్స్ కేవలం నా కాన్స్టిట్యున్సీలోనే అవుతున్నాయి అధ్యక్ష. ఇది ఇంకా పెరిగే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. దీనికి సొల్యూషన్ దయచేసి ఎతకాలి. దీనికి మేము అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు మరి మంత్రి గారి దయ వల్ల ఆల్రెడీ స్టార్ట్ చేసాం. డబ్బులు లేకపోయినా TDRలు పెట్టి ఎక్విజేషన్ చేసి అలాగే స్ట్రక్చర్స్కి డబ్బులు ఇచ్చి చేస్తున్నాం. కోర్టులు ఇది చేసిన అందరినీ బతిమాలుతున్నాం, చాలా ఇది అవుతుంది. కానీ ఇక్కడ గాజువాక యలమంచిలి రోడ్డు చాలా కీలకం అధ్యక్ష. ఈ గాజువాక యలమంచిలి రోడ్డు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది కనుక వైడనింగ్ చేయకపోతే, ఇప్పుడు 40 feet రోడ్డు ఉంది అధ్యక్ష, కానీ ఎవ్రీడే వాస్తవానికి నా దగ్గర 200 ఇండస్ట్రీస్ ఉన్నాయన్న అధ్యక్ష. దీని తర్వాత కూడా ఇప్పుడు NTPC వస్తుంది, అలాగే గూగుల్ నా దగ్గర వస్తుంది, అలాగే 500 ఎకరాల్లో మరి లారస్ వస్తుంది, కోకోకోలా వస్తుంది, యాక్షన్ టెస్సా వస్తుంది, బ్లూజెట్ వస్తుంది. ఇలా కంపెనీలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇదే దారిలోని ఈవెన్ నక్కపల్లి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది స్టీల్ ప్లాంట్కి, అలాగే బల్క్ ట్రక్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే పక్కనున్న పెందుర్తి కాన్స్టిట్యున్సీలో పరవాడ కూడా మా దగ్గర నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా దానివల్ల ప్రతి ఒక్క ఇండస్ట్రీకి రా మెటీరియల్ ట్రాన్స్పోర్టేషను, ఫినిష్డ్ గుడ్స్ ట్రాన్స్పోర్టేషను అంతా కూడా ఇదే ఒక రోడ్డు మీద వెళ్ళాల్సి వస్తుంది అధ్యక్ష. దయచేసి గవర్నమెంట్కి చేతులెత్తి మరి అడుగుతా ఉన్నాను, దయచేసి ఈ రోడ్ని మీరు డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటున్నానంటే కేవలం ఒక అంటే యాక్సిడెంట్సే కాదు, మనం తెచ్చిన కంపెనీలు, మనం ఇన్వెస్ట్ చేయించిన కంపెనీలు కూడా వాళ్ళు లాభం పొందాలంటే, నాది SEZ అంతా ఎక్స్పోర్ట్ జోన్ ఉంది అధ్యక్ష. ఎక్స్పోర్ట్ జోన్లోని మొత్తం మార్కెట్ అంతా గ్లోబల్ కాంపిటీషన్ అధ్యక్ష. గ్లోబల్ కాంపిటీషన్లో మనం ఇచ్చే ట్రాన్స్పోర్టేషను ఒకవేళ డిలేడ్ అయితే వాళ్ళకి చాలా ఎక్కువగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది అధ్యక్ష. దాన్ని తగ్గించాలన్నప్పుడు మనం రైట్ మరి ట్రాన్స్పోర్టేషన్కి రైట్ రోడ్స్ అవి ప్రాపర్గా వేసి ఇవ్వగలిగితే వాళ్ళ డబ్బులు అంటే వాళ్ళు కూడా ప్రాఫిటబుల్గా ఉంటారు, గ్లోబల్ వైజ్గా వాళ్ళు కాంపిటేటివ్గా ఉంటారు. దానివల్ల మన ఎకానమీ పెరుగుతుంది. అక్కడ ఇండస్ట్రీస్ ఇచ్చేయడమే కాదు, ఆ ఇండస్ట్రీస్ మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళు సంపాదించాలి, మన గవర్నమెంట్కి మరి ట్యాక్సెస్ ప్రాపర్గా కట్టాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, మన నేషన్ డెవలప్ అవ్వాలి, అదేవిధంగా మన ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవ్వాలి, గ్లోబల్గా మనం ఎదగాలని చెప్పి ఇవన్నిటికీ కూడా డెఫినెట్గా ఈ రోడ్డు కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దయచేసి మాకు గాజువాక యలమంచిలి రోడ్డు ఈ సంవత్సరంలోనే మీరు ఏదో విధంగా అంటే PPP మోడ్ అన్నారు, డెఫినెట్గా మేము మరి మంత్రి గారికి కూడా మాట్లాడాం, అలాగే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాం. దయచేసి ఈ రోడ్డు చాలా కీలకం అధ్యక్ష. అనకాపల్లి డిస్ట్రిక్ట్కి వచ్చిన ఇండస్ట్రీస్కి మన స్టేట్ మొత్తంలో అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేపు ఇండస్ట్రీస్లో టాప్, అత్యంత మనం రెవెన్యూ జనరేట్ చేసే ఒక డిస్ట్రిక్ట్. ఈ డిస్ట్రిక్ట్లో కీలకమైన రోడ్డు ఇది కాబట్టి దయచేసి
అందరం కలిసి వర్క్ చేసి ఏదో విధంగా ఈ రోడ్డు వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దయచేసి మరి ఈ రోడ్డుని ముందుకు తీసుకెళ్లాల్సిన, అంటే నా దగ్గర ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మీ టైం వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో మరి మీ ఇక్కడితో కొంచెం ముగిస్తున్నాను. బట్ నాకైతే ఆర్ఎన్బి నేను ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటే రోడ్డు పక్కన ఏదైతే 100 సంవత్సరాలు మొక్కలు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆ మొక్కలు మళ్ళా రీప్లాంటేషన్ చేయడానికి నాకు సహకరించిన, నాకు సపోర్ట్ చేసిన మరి మంత్రి గారికి, అలాగే మొత్తం టీంకి, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. డాక్టర్ కలికిరి మురళీమోహన్. ప్రభుత్వం చిన్నక బడ్జెట్ కేటాయింపుల్లో 9,977 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బికి కేటాయించడం అంటే రాష్ట్ర సమున్నత అభివృద్ధికి రోడ్ల ప్రాధాన్యతని గుర్తించడమే అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్ని అసెంబ్లీ ద్వారా అడుగుతున్నటువంటి మంత్రి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే సార్, ఇందాక పెద్దలందరూ కూడా చాలామంది చెప్పారు రోడ్ల యొక్క ప్రాధాన్యత. ఈ రాష్ట్రంలో నేషనల్ హైవే అయినా, స్టేట్ హైవే అయినా, జిల్లా ప్రధాన రహదారులైనా, ఆఖరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లైనా సమాన సుందరంగా ఉన్నాయంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరుగుతున్నటువంటి రోడ్లే అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలు ఎరిగిన సత్యం మాత్రమే కాదు, జగమెరిగినటువంటి సత్యం కూడా అధ్యక్ష. ఇదే క్రమంలో ఈరోజు మళ్ళీ ఈ బడ్జెట్లో అధిక కేటాయింపులు ఇవ్వడం, అది కూడా గత బడ్జెట్ కన్నా ఎక్కువ కేటాయింపులు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా పురోభివృద్ధి చెందబోతుంది, దాంట్లో రోడ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఉన్నటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అధ్యక్ష. ఈ సందర్భంగా మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో జిల్లా ప్రధాన రహదారులకు స్క్రీనింగ్కు, పునరుద్ధరణకి గత ఏడాది 200-500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే 605 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు అధ్యక్ష. అంటే ప్రాధాన్యతలను గుర్తించి కేటాయింపులు మాత్రమే కాదు, ప్రాధాన్యతలు ఇంపార్టెంటు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కేటాయింపులు చేసిన ప్రాధాన్యత క్రమంలో చేసినటువంటి పనుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాగే ఆర్ఎన్బితో పాటుగా పల్లె పండుగ 1, పల్లె పండుగ 2 ద్వారా గ్రామాల్లో అద్భుతమైనటువంటి రోడ్డు సౌకర్యాలు మెరుగుపడ్డాయి అధ్యక్ష. ఈ సందర్భంలో ఈ బడ్జెట్లో గుంతల రహిత రోడ్ల కోసం, వంతెనల నిర్మాణాల కోసం, ఇతర అవసరాల కోసం 3,237 కోట్ల రూపాయలు కేటాయించాలని మంత్రి గారు కోరడం జరిగింది అధ్యక్ష. చాలా ముదావహం అధ్యక్ష. ఎందుకంటే బంగారం లాంటి పల్లెల్లో సింగారమైనటువంటి రోడ్లు వేసి వంతెనలు కట్టకపోతే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే పూతలపట్టు నియోజకవర్గంలో మావన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలతో నిండినటువంటి నియోజకవర్గం అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో మాకు మంత్రి గారి దయ వల్ల చాలా రోడ్లు కేటాయించినా అక్కడ వంతెనల నిర్మాణం లేకపోవడం వల్ల ప్రధాన పంటలు పండిన సమయంలో వర్షాలు వస్తే ఆ వంతెనల నుంచి కనీసం పంటలు తీసుకొని పోవాలన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే మాకు చిత్తూరు, గుడియాత్తం పూర్తిగా యాదమరి మండలం వస్తుంది అధ్యక్ష. అంతర్రాష్ట్ర రోడ్డు కూడా అధ్వానంగా ఉన్నటువంటి కారణంగా పొరుగు రాష్ట్రంలో మనం పొరుగుపోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ క్రమంలో నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, పూతలపట్టుకు ఆనుకొని భీమా నది మీద ఒక వంతెన ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల చిన్న రిపేర్లు చేయకపోవడం వల్ల 2022-23లో పూర్తిగా కొట్టుకుపోయింది అధ్యక్ష. ఇప్పుడు వర్షాలు లేని కాలంలో మట్టి పోసుకొని ఆ మట్టి మీద వాహనాలు వెళ్ళాలి అధ్యక్ష. ఆ వంతెన మీద పూతలపట్టు అలాగే పెనుమూరు మండలాలు అంటే 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా ఆగిపోతుంది అధ్యక్ష. మంత్రి గారికి కూడా నేను లేఖ ద్వారా అదేవిధంగా ఓరల్గా కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే సమయంలో తౌనంపల్లి మండలంలో చూసుకున్నట్లయితే గాజులపల్లె, అరగొండ మధ్యలో ఒక వంతెన ఉంది అధ్యక్ష. 4 సార్లు రిపేర్ చేసాం అధ్యక్ష. ఆ రిపేర్లకు అయ్యే ఖర్చుతో పాటు అదనంగా కొంత కేటాయిస్తే దాన్ని ఇంతవరకు వంతెన పూర్తి చేసేసి ఉండదు అధ్యక్ష. ఎందుకంటే ఆ వంతెన పూర్తి కాకపోతే, ఆ వంతెన తెగిపోతే జరిగే పరిణామాలు అంటే 16 గ్రామాలకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి అధ్యక్ష. అలాగే తొడతర దగ్గర సరకల్లు, మాధవరం ఉన్నటువంటి బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకోబోతుంది అధ్యక్ష. అంటే అధిక వర్షాలు వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి చిన్న కాలువలు పొంగి పొరులుతున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి రిపేర్లు సక్రమంగా చేసుకోలేని క్రమంలో అవి కొట్టుకుపోతున్నాయి అధ్యక్ష. అలాగే అరగొండ, జొన్నగొరకల రహదారి బ్రిడ్జ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది అధ్యక్ష. ఇక ఐరాల మండలంలో అధ్యక్ష
ఎంఆర్ఓ ఆఫీస్కి ఆనుకునే ఒక బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. అది 0 అవర్లో కూడా చెప్పండి. కాదు సార్, ఇది డిమాండ్ సార్, మా డిమాండ్ కావాలి కదా సార్, డిమాండ్స్ అడుగుతున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్కి ఆనుకునే ఒక బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. ఆ బ్రిడ్జి మీద, వంతెన మీద వర్షాకాలం వెళ్తున్నటువంటి క్రమంలో దాదాపు 3-4 చనిపోవడం జరిగింది అధ్యక్ష. అలాగే బంగారుపాలెంలో పూర్తిగా జయంతి అని ఒక పంచాయతీ ఉంది, కంప్లీట్గా ఎస్టీస్ ఉంటారు. అక్కడ నుంచి టేకు మంద వెళ్ళే రోడ్లో 10 మంది గల్లంతయ్యారు అధ్యక్ష. గతంలో 10 మంది గల్లంతైతే 5 చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలో అక్కడ వంతెన నిర్మించాలని కోరుతున్నాను అధ్యక్ష. యాదమరి మండలంలో వరదరాజులపల్లి అన్నటువంటి ఒక గ్రామం ముందు కూడా వంతెన చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇవన్నీ కూడా మంత్రి గారికి చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ డిమాండ్స్లు అడగడం ఎందుకంటే ఎవరికి చెప్పుకోను మీకు తప్ప మీరైనా మంత్రి గారికి చెప్పి ఇప్పిస్తారని ఈ డిమాండ్స్లు అడుగుతున్నాను అధ్యక్ష. ఇవన్నీ బడ్జెట్ కేటాయింపుల్లో నాకు 1% ఇచ్చిన మా నియోజకవర్గంలో 50 సంవత్సరాలకు సమస్య లేకుండా ఈ సమస్యలన్నీ కూడా పూర్తవుతాయని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తూ, మంత్రి గారు ఇవన్నీ కూడా మాకు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బోనేల విజయచంద్ర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. క్లుప్తంగా. రైట్ అధ్యక్ష, ఆర్ఎన్బి గురించి మాట్లాడాల్సి వచ్చేటప్పుడు ఈరోజు బడ్జెట్ అన్నీ మాట్లాడారు, ఫిగర్స్ కూడా మాట్లాడారు. రోడ్లు, భవనాలు అధ్యక్ష, ఈ కనెక్టివిటీ అనేది చాలా అవసరం. గత వైసీపీ గవర్నమెంట్లో మనందరం గుంతల రోడ్లు చూసాం. అసలు రోడ్డు వ్యవస్థే అస్తవ్యస్తం చేసిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కనెక్టివిటీ పైన, రోడ్ల పైన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడమే కాకుండా రోడ్లన్నింటినీ, ఈ కనెక్టివిటీ అన్నిటినీ అద్భుతంగా తయారు చేసుకున్నాం. ముఖ్యంగా మా జిల్లాకు వస్తే ఆ కనెక్టివిటీకి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినా, స్వతంత్రం వచ్చిన కొన్ని చోట్ల కనెక్టివిటీ లేకపోవడం, కాకపోతే ప్రత్యేకమైన శ్రద్ధతో పార్వతీపురం అలాగే చుట్టుపక్కల విలేజెస్ కూడా ఒక కనెక్టివిటీని ఏర్పరచుకోవడం జరిగింది. అందులో మన ఆర్ఎన్బి ప్రధాన పాత్ర వహించిందని. అలాగే అధ్యక్ష, కొన్ని సంవత్సరాల నుంచి బూర్జ్ నుంచి చినాంకలం అనే గ్రామానికి బ్రిడ్జ్ ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది. అది ఆర్ఎన్బి చేయాల్సింది ఉండేది అధ్యక్ష. దాన్ని పిఆర్ డిపార్ట్మెంట్కి పంపించారు. అది ఎందుకు డిలే అవుతుందో తిరిగి ఆర్ఎన్బిఏ దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని ప్రధానమైన సమస్యల్లో కనెక్టివిటీ బ్రిడ్జెస్ కొన్ని గ్రామాల నుంచి గ్రామాలకి, ముఖ్యంగా సువర్ణముఖి నది, ఆ నది పైన కొన్ని గ్రామాలకి మధ్యనగా ఉండడం వలన ఈ బ్రిడ్జెస్ అవసరం అనేది చాలా ఉంది. బూర్జ్ నుంచి చినాంకలానికి, అలాగే మొన్న ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటిషర్స్ మాకు 2 బ్రిడ్జిలు, ఒకటి మా పక్కనే ఉన్న సోదరులు వేవినాయన్ గారిది ఒక బ్రిడ్జు 100 సంవత్సరాల పైనది, అది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వచ్చినట్టునే చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో సీతానగరం బ్రిడ్జిని కంప్లీట్ చేసుకోవడం, దాన్ని ఇనాగ్రేట్ చేయడం, అలాగే నియోజకవర్గానికి అంకితం చేయడం అనేది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వచ్చినట్టునే కాంట్రాక్టులతో మాట్లాడి తిరిగి ఇవ్వడం అనేది ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఏదైనా ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అంటే దాంట్లో ప్రధాన పాత్ర రహదారులు అధ్యక్ష. అమెరికా గ్రేట్ అని ఎందుకంటారంటే అధ్యక్ష, అక్కడ ఉండే రహదారి వ్యవస్థ, ఏదైనా కంట్రీని చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, ఆ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం, ఆల్రెడీ ఇప్పుడు ఒక అడుగు వేయడం అనేది ఒక అభివృద్ధికి తొలి అడుగుగా మన కూటమి ప్రభుత్వం వచ్చినట్టునే ఇంత మంచి కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా మంత్రివర్యులు గారికి అలాగే ఆయన సంబంధించిన అధికారులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇక్కడ సభ్యులకు ఒక చిన్న మనవి. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే మంత్రుల యొక్క డిమాండ్ మీద మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం తప్ప, డాక్టర్ మురళీమోహన్ గారు అనుకున్నట్టు నా ఊర్లో ఇది నా డిమాండు, నా బ్రిడ్జికి ఇది నా డిమాండు కాదు. అంటే అడగటంలో తప్పు ఉందని నేను అంటలా, కానీ అర్థం చేసుకోవటంలో మటుకు దోషం ఉందని చెప్పి దాన్ని నేను సరి చేస్తున్నాను. ఇప్పుడు ఈ రహదారుల మీద చిట్ట చివరిగా క్లుప్తంగా భక్తుల బలరామకృష్ణ గారు మాట్లాడాలి. ధన్యవాదాలు అధ్యక్ష. 10,000 కోట్ల రూపాయలు మనకి రహదారులకి శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి,
అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా చూసినట్లయితే వైసీపీ పాలనలో అంతా విధ్వంసంతో పాటు రోడ్లు కూడా విధ్వంసం అధ్యక్ష. రోడ్లు అనే దానికి భయంకరంగా మారిపోయినటువంటి పరిస్థితి నుంచి గుంతలు లేని రోడ్లు మనం గత 20 నెలలుగా కూడా మన ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు కూడా మా రాజానగరం నియోజకవర్గానికి శాంక్షన్ చేసినటువంటి ఆర్ఎన్బి మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ముఖ్యంగా మాత్రం మాకు ఇంకా 4 సమస్యలు మిగిలిపోయినాయి అధ్యక్ష. కాతేరు నుంచి చినకొండేపూడి వరకు గత ప్రభుత్వ హయాంలో రోడ్డు శాంక్షన్ చేశారు అధ్యక్ష. కొంచెం ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం కోర్టు తగాదాల్లో పడిపోయి ఆ రోడ్డు మధ్యలో కొంత ఆగిపోయింది.